ఈరోజు వచ్చి ముద్దకూర అంటారు. ఇది పాలకూర. కావాల్సింది మనకి పాలకూర, కందిపప్పు, చిన్నుల్లిపాయలు, మిరపకాయలు. ఇవేనండి. ఈరోజు ముద్దకూర చేస్తున్నాను. ఇది రైస్కి, చపాతీకి, రైస్కి సూపర్ ఉంటుంది కర్రీ. ముద్దకూర అంటారు దీన్ని. బాగా పప్పు పాలకూర ఉడికిందండి. చూడండి, పప్పు పాలకూర మంచిగా ఉడికింది. ఇప్పుడు దీనిలోకి మనము పచ్చిమిరపకాయల పేస్ట్ వేయాలండి. ఇప్పుడు కొంచెం పసుపు, చిటికెడు నూనె, వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొన్ని తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఎల్లిపాయలు ఇలా దంచి పెట్టుకోవాలండి. దీనికి ఎక్కువ వేస్తేనే ఇదే టేస్ట్ ఉంటుంది. కొంచెం ఇది లైట్గా బ్రౌన్ కలర్, మరీ రావద్దు, లైట్గా ఇలా కొంచెం వేగినట్టు ఉంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఇంగువ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మనకి పప్పు కూడా కందిపప్పు కదండి, డైలీ తింటాం కాబట్టి మంచి అరుగుదల ఉంటుంది. ఇప్పుడు ఇలా వేగింది కదా, చూయించుకున్న ఇట్లా కొంచెం పప్పు లైట్ ఇట్లా కొంచెం ఇలా ఉండాల్సిందే. ఇందులోనే శనగపిండి, కొంచెం శనగపిండి వేయాలి. వేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి.